శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 2వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం మీనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక 24 రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది. శుక్రుడు ఉచ్చక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడడం జరుగుతుంది. అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా, అంటే ఆహారానికి, బట్టలకి, నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా, వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా, తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహ స్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది. వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా, అంత ధనవంతులుగా, నాయకులుగా చలామణి అయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు. మరి కొంతమందికి కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు. ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుక్రుని యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది. సంతానం ఆలస్యానికి కూడా శుక్రుడే కారణమవుతుంటాడు. అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలన్నా, వారి చక్కగా అందంగా ఉండాలన్నా, అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా, ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా, సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా, ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్రుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీలాగా, ఎక్కడికి వెళ్ళినా ఒక దేవతలాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా శుక్రుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరిగా శుక్రశనులు మగవాడి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది, ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ, తులారాశిలో కానీ, మీనరాశిలో కానీ ఉన్నా, శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నా, శుక్రుడు గురువుతో కలిసి ఉన్నా వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు. అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటాడు అనమాట. ఇప్పుడు వేస్తున్నటువంటి స్త్రీలు వ్యాంపుగా విలన్గా నటించిన, మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు, చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్రగ్రహ ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది. అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట, సున్నిత మనస్కుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుందన్నమాట. ఎన్టీ రామారావు కానీ, చిరంజీవి గారు కానీ, తర్వాత ఎవరన్నా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు ఎవర్గ్రీన్గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటుంది. అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళ పాటు హీరోలుగా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చలామణి
తర్వాత కనుమరుగం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి. ప్రస్తుతం శుక్రుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తర్వాత కలిసి వస్తుంది. అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏడు లోటు లేకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది. మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి 2వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలగటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది, ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి 11వ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర శనుల కలయిక ఒక విధంగా వృషభ రాశి వారికి జీవితంలో ఎప్పుడూ రానటువంటి గొప్ప యోగం అన్నది సుమారు 30 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ యోగం ఈ రాశి వారికి ఏర్పడటం జరిగింది. ప్రస్తుతం వీరికి ఎటువంటి సమస్యలున్నా, అటు ఆర్థిక సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, రుణ సమస్య కానీ ఏదైనా సరే కంప్లీట్గా మీకు ఈ రాబోయే మార్చి 2వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో చాలా సక్సెస్ఫుల్గా పూర్తవడం జరుగుతుంటుంది. మరీను ఇదే రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరింత గౌరవప్రదమైనటువంటి హోదా రావడం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా శని భగవానుడు ఈ రాశి వారికి యోగకారకుడు, భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు. అంటే చాలా పవర్ఫుల్ ప్లేస్ మాట శని భగవానుడికి వృషభ రాశి వారికి. అటువంటి శని భగవానుడితో రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 11వ స్థానంలో ఉచ్చులో ఉంటాడు. అంటే శుక్రుడికి తులారాశి మూల త్రికోణ రాశి, వృషభ రాశి స్వక్షేత్రం, మీనరాశి మరి ఉచ్చక్షేత్రం. అంటే వృషభంలో కన్నా తులలో శుక్రుడు బలవంతుడై ఉంటాడు. తులలో కన్నా మీనరాశిలో శుక్రుడు అత్యంత బలవంతుడై ఉంటాడు. అది మిత్రుడితో కలిసి ఉండడం వల్ల తన యొక్క శక్తిని అనేక వందల రెట్లు పెంచుకొని అత్యంత బలవంతుడై ఉంటాడు. మరి ఈ వృషభ రాశి వారు స్వశక్తితో మీ యొక్క టాలెంట్ను బట్టి మీరు రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న, వ్యవసాయ రంగం, పౌల్ట్రీ రంగంలో ఉన్న, సినిమా, ఫైనాన్స్ రంగాల్లో, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్న మీకు మీ యొక్క వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అది యొక్క మీ కఠోర యొక్క శ్రమకి, మీ యొక్క కష్టానికి ఫలితంగా ఒకటి వస్తుంది. అలాగే మీ అదృష్టానికి, అంటే భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వలన అదృష్టవశాత్తు మీకన్నా పైన ఎంత గొప్పవారున్నా మీకు ఒక గొప్ప స్థాయి ఇప్పుడు రావడం జరుగుతుంది. మీ యొక్క స్థితిని చూసి మీ బంధువర్గం, మిత్రవర్గం అంతా కూడా ఈర్ష్యపడే విధంగా మీ స్థాయి పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ శుక్రుడు ఈ రాశి వారికి షష్టాధిపతి, అంటే శత్రువులకి, రోగాలకి, రుణాలకి కారణమవుతూ ఉంటాడు. అటువంటి శుక్రుడు మీకు లాభస్థానంలోకి రావడం వల్ల రుణ సమస్యల నుండి విముక్తి అవుతుంది. చాలా కాలంగా మీతో విరోధంగా ఉన్నటువంటి స్త్రీలు, అది మీ అత్తగారు కావచ్చు, మీ కుమార్తె కావచ్చు, మీ కోడలు కావచ్చు, అంటే మీ కొలీగ్స్ కావచ్చు, లేదంటే గతంలో మీతో చనువుగా ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, వాళ్ళు మళ్ళా మీకు అనుకూలంగా మారుతూ మీకు సహాయ సహకారాలు అందించడానికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అది ఎంత గొప్ప రుణ ప్రయత్నం అన్నా, మీరు ఒక పెద్ద ఇండస్ట్రీ స్థాపించాలన్నా, ఒక పెద్ద ఎసెట్ కొనాలన్నా తగు విధంగా మీకు రుణ సౌకర్యం అన్నది ఈ సమయంలో లాభడం జరుగుతూ ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారడం వల్ల గతంలో కన్నా మీ యొక్క స్థాయి ఎక్కువగా పెరగడం జరుగుతుంది. ఎవరికైతే ఎక్కువ మంచి స్టేటస్లో ఉన్నటువంటి మిత్రులు కానీ, బంధువులు కానీ ఉన్నప్పుడు సహజంగా అతని యొక్క హోదా కూడా పెరగడం జరుగుతుంటుంది. అటువంటి స్థాయి మన వృషభ రాశి వారికి ఈ రాబోయే మార్చి 2 నుంచి 26 మధ్యలో రాబోతుంది. ఏమాత్రం మీరు కష్టపడి ప్రయత్నం చేసినా, ఎక్కువగా కృషి చేసినా కూడా 100% చాలా సమస్యల నుంచి, దీర్ఘకాలిక సమస్యల నుంచి మీరు బయటపడి మీ కొత్త లైఫ్కి
కారణమవుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక వాహనం కొనవచ్చు, విలువైన వస్తువులు కొనవచ్చు, అలాగే బహుమతి రూపంలో మీ బంధుమిత్రులు మీకు పూర్తిగా సహకరించడం జరుగుతుంది. అలాగే మీ యొక్క వాక్చాతుర్యానికి కూడా గొప్ప విలువ పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం అన్నది మీకు తప్పకుండా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు వివాహం జరిగితే మీకు రాబోతున్నటువంటి భార్య చాలా ఉన్నత స్థాయి కలిగి ఉండి మంచి ఉద్యోగ స్థాయిలో ఉన్నటువంటి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీ యొక్క లైఫ్ సెటిల్మెంటు ఈ రాబోయే 24 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మ జాతకంలో బలంగా ఉండాలి. శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది. అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల, అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది. శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది. అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు. సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు పెరటి తలుపులు, అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్, ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరము, కనకదార స్తోత్రమో, శ్రీ సూక్తం చదివినా విన్నా పర్లేదు. అలాగే 6 సంఖ్య కలిగినటువంటి 6 రూపాయలు కానీ 60 రూపాయలు కానీ 600 కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది, అంటే ఉప్పేసుకునే జాడీ లాంటిది పెట్టి, తెలుపు రంగు అయితే మరీ మంచిది. అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ 6 సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక 3 10 రూపాయల కాయిన్లు అయ్యచ్చు, ఒక 3 రూపాయి కాయిన్లు, అలాగైనా 6 సంఖ్య అంటే నాణ్యాల లెక్క ఇక్కడ 6 సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల, అలాగే ఏదో ఒక శుక్రవారం యాలకులు, మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి యాలకులు సుమారు ఒక 41 యాలకులు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్నా ఇబ్బంది లేదు. ఈ విధంగా అమ్మవారిని యాలకులతో అలంకరించడం, శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మదిగా మీకు వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. అలాగే స్త్రీలు కూడా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది. అలాగే వంటగది కూడా చాలా నీట్గా, అంటే మీ యొక్క వంటగదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడూ లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను, ఆనందంగాను, ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది. స్వస్తి.